తెలియకపోతే, మీకు పరిపాలన తెలియకపోతే తప్పుకోండి, అంతేగాని మీరు జీవోలు ఇచ్చి ఆ తర్వాత ఆఫీసర్లు ఇచ్చారని అబద్ధాలు చెప్పద్దు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేది పచ్చి అబద్ధం అని 10 రోజుల్లోనే ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఇచ్చినటువంటి వాలంటీర్ల అబద్ధం, మీరు మెగా డిఎస్సి అబద్ధం, ఇవన్నీ ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అడుగుతుందో అని చెప్పి రోజుకొక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, మీడియాలో రోజుకొక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ తోటి ముందుకు వస్తుంది ఈ చెత్త ఛానల్స్. ఏవైతే ఏబిఎన్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, ఈ చెత్త ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, గారు నేను మిమ్మల్ని ఏమనట్లేదు, డిబేట్ తీసుకున్నారో యూ విల్ డెఫినెట్లీ గివ్ ద వాల్యూ టు ద ఉమెన్. యాజ్ ఏ మోడరేటర్ గా ఎప్పుడూ కూడా మేము ఎంత లిమిటేషన్స్ లో మాట్లాడాలో మీరు చెప్తారు, మీరు మంచి పాయింట్ తీసుకుంటారు, నేను మిమ్మల్ని అనట్లేదు. కానీ కొన్ని సోకాళ్ళు ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ వంటి వాటి మీద చెత్త డిబేట్లు పెట్టి ఆ అమ్మాయి నిన్న శాంతి అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఒక మహిళగా ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని అనాలి, కానీ ఆ అమ్మాయి ఎక్కడా అనలేదు, ఆ అమ్మాయి ఎక్కడా బయటికి రాలేదు. ఒక వెధవ ఎప్పుడో 2016లో వదిలేసినటువంటి వెధవ బయటికి వచ్చి ఒక మీడియాలో కూర్చుంటే దాన్ని గురించి మాట్లాడాలా? మన ప్రజా సమస్యలు ఏం లేపా? చెప్పండి, పరిపాలన ఇచ్చింది ప్రజలు ఓట్లేసింది ఎందుకు? పరిపాలన చేయమనా, లేకపోతే ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ వండి మార్చి దాని మీద డిబేట్లు పెట్టుకోమనా ఇచ్చింది? ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఎన్ని రోజులు చూడాలి మేము? మేము అడిగేది ప్రజా సమస్యల మీద మాట్లాడేది లేదు, ప్రజా సమస్యల మీద సమాధానాలు లేవు. ఎవరి మీద అయితే ఎన్ని కేసులు వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తాము, సిగ్గుండాలి కొంచెమన్నా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి. మీరు లా అండ్ ఆర్డర్ ని కాపాడుతారా? మీరు పాయింట్స్ ఏం లేవనుకుంటండి, తిప్పిందే తిప్పినట్లు తిప్పి అదే సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు కదా, ఒక్క నిమిషం. సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు కదా, ఆవిడకి అవకాశం ఇవ్వండి, మళ్ళీ మీకు నేను ఛాన్స్ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ, నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, ఈనండి పాయింట్స్ రాసుకోండి తర్వాత చెప్పండి, డిబేట్ చేద్దాం. ఈవిడేదో సోకాల్ ఛానల్స్ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, చెత్త విషయాల మీద డిబేట్లు పెడతామంటున్నారు, దాని గురించి మాకు మాట్లాడడం సరిపోతుంది అంటుంది. ఎవడ మాట్లాడుతున్నాడు? అడిగారు మిమ్మల్ని దాని గురించి మాట్లాడమని చెప్పి? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేయండి, ఇలాంటి వాటి డిబేట్లు మేము రామని చెప్పేసి చెప్పండి, కూర్చోండి. ఎవరికాడు ఈ చెత్త ఏదైతే ఉందో అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని క్రియేట్ చేశారు, అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఏదైతే నిన్న సోకాల్ మీరు వెనకేసుకొస్తున్నారు కదా, వాళ్ళని కుటుంబాల మధ్య ఉన్న తగాదాలను వాళ్ళు తెచ్చుకోవాలని, అందులో విజయసాయి రెడ్డి గారు ఎందుకు వచ్చారో ఒక యాజ్ అన్ ఎంపీగా ఆయన తెలుసుకోవాలండి. ఈ చెత్త మాకెందుకు ఇప్పుడు చెప్తున్నారు? ఇంకొకటి, ఇవిడేదో చెప్తుంది కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జరుగుతున్నట్లు. 2019 నుంచి నేను యాజ్ పర్ రికార్డ్ చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ ఎంతలో ఉందండి? టాప్ 8లో ఉంది. ఈవిడ మాట్లాడుతుందా వచ్చి? వాస్తవాలతో రండి, వద్దు నోరేసుకుని పడిపోద్ది ఇంక 10 సార్లు మెగా డిఎస్సి లేకపోతే వాలంటీర్, ఇదొద్దు, వాస్తవాలతో రండి. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాము, ఓకే. మీరు జాబ్ క్యాలెండర్ అని ఎన్ని రిలీజ్ చేశారండి? జాబ్ క్యాలెండర్లో ఒకసారి చెప్పండి. గత 5 ఏళ్ళుగా మేము వచ్చి 45 రోజులు అయింది, మీరే అంటున్నారు కదా 45 రోజులు అయింది, మీరు ఎన్ని రిలీజ్ చేశారట? సో మీకు ఒకటండి క్లియర్ గా చెప్తున్నా వర్మ గారు, తిప్పిన పాయింట్లు తిప్పి చెప్పించద్దండి. వెదవా ఇవన్నీ కూడా మనం మీడియాలో మాట్లాడుకోవాల్సినవి కాదు. దయచేసి సంస్కృతిని ఎంకరేజ్ చేయద్దు, ఎందుకంటే ఈ సంస్కృతిని మనం ఎంకరేజ్ చేస్తే, ఒక మహిళగా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఈ సంస్కృతిని మనం ఎంకరేజ్ చేస్తే, గత 5 ఏళ్ళుగా వాళ్ళు ఇదే చేశారు, మంత్రులతో చేయించారు, అదే విధంగా వాళ్ళ నాయకులతో చేయించారు, కార్యకర్తలతో చేయించారు, ఇదిగో ఇలాంటి అధికార ప్రతినిధులతో చేయించారు. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ పాడైపోతాయి వీటిని డిబేట్స్ చూసి ఏం నేర్చుకుంటారు? సో నేను మళ్ళీ రిక్వెస్టింగ్ యూ వర్మ గారు, ఇలాంటి వాళ్ళని దయచేసి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, లేకపోతే లేదు. పాయింట్ మీద చర్చకు రమ్మంటారా, నేను వస్తాను. ఈవిడ ఏవైతే అలిగేషన్స్ చేస్తున్నారో దానికి క్లియర్ కట్ గా మెగా డిఎస్సి ఎన్ని వేలు ఇస్తాము అన్నాము, ఇప్పుడు మేము ఎంత రిలీజ్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా మేము చేస్తాం. మేము చెయ్యని రోజున మీరు వచ్చి బయటకు వచ్చి అడగండి. మేము మెగా డిఎస్సి అనేది ఏదైతే మేము అనౌన్స్ చేసామో, ఆ అనౌన్స్ చేసిన ఉద్యోగాలు ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఎంత చెప్పాము, ఎంత హామీ ఇచ్చాము, దాని తర్వాత మేము ఇంకా ఎంత మందిని తీసుకొస్తాము అనేది జరగని రోజుని చెప్పండి.
ఇది 45 రోజులకే అసలు కడుపుబ్బరం ఆగట్లేదు ఎక్కడ. 45 రోజులకే ఇంత కడుపులో మంట పెట్టుకొని మొత్తం మోసాలు చేసేస్తున్నారు. ఏది గంజాయి పంట మేము పండించామా 5 ఏళ్ళగా? రాష్ట్రంలో దేశాల్లో ఎక్కడ గంజాయి దొరికినా లేకపోతే మాదక ద్రవ్యాలు దొరికినా మేము పంపించామా? ప్రభుత్వాలు మీరు ఒక్క నిమిషం డిబేట్ మేనర్స్ నేర్చుకోండి, పెట్టుకోండి, నేర్చుకోండి. లేకపోతే తప్పుకోండి. అంతేగాని మీరు నేనేమి కులాయి దగ్గర కొట్లాడలా. ఓకే, మీరు నేనేమి కులాయి దగ్గర కొట్లాడ. సార్ వర్మ గారు, ఇలాంటి ఒక లేడీ ఉంటే నేను మళ్ళీ డిబేట్ ఇలాంటి ఒక లేడీ ఉంటే డిబేట్ లేడీ ఉంటే నేను డిబేట్ కి రాను. నేనేమంతో మనం ఏమన్నా వీధి కులాయి దగ్గర కొట్లాడుతున్నావా? మీకు నాకేమో తగాదాలు ఉన్నాయా? అనుష గారు ఒక్క నిమిషం, సుజాత గారు ఒక్క నిమిషం అండి. సుజాత గారు ఒక్క నిమిషం. అనుష గారు సుజాత గారు దయచేసి ఇద్దరు వినండి ఒక్క నిమిషం ఉండండి. అనుష గారు ఏదైనా ఉన్నప్పుడు ఎమోషనల్గా ఆ పాయింట్ రైజ్ చేస్తారు, దానికి మీరు అంత అవసరం లేదు. సరే ఓకే, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు మీరు క్రాస్ చేసి సందర్భాలు ఉంటాయి, దానికోసం ఇలా పిలవద్దు అలా పిలవద్దు అవన్నీ ఎందుకండి. మీరు పాయింట్ మాట్లాడండి, మీరు పాయింట్లో మాట్లాడండి. నేర్చుకోమని చెప్పండి దయచేసి. కనీసం ప్రైమరీ కదా అది. ఓకే, మీకు సమయం ఇస్తానండి, మీకు సమయం ఇస్తాను. ఒక డిబేట్ అన్న తర్వాత ఆటోమేటిక్గా మీరన్నా ఒక్కొక్కసారి బరస్ట్ అవ్వచ్చు, మీరన్నా క్రాస్ టాక్ చేయొచ్చు. నేను ఆపుతున్నాను కదా, ఎందుకు అంత ఎమోషనల్ అవసరం లేదు కదా లైవ్ లో. ప్లీజ్ అరుణ గారు. ఓకే ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం ఇస్తాను. నేను ఆవిడ సిగ్నల్ లోకి వచ్చారు. 1 minute ఇస్తాను అనుష గారు, 1 minute. ఆవిడ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అరుణ గారు మాట్లాడండి. ఓకే, కంటిన్యూ చేయండి. ఇందాక మీరు కట్ అయింది సార్. ఇప్పుడే చెప్తున్నాం మేము, ఇన్ని రోజులు జరిగిన దాడులు, ప్రతి దాడులు ఏవి కూడా పార్టీలకి నాయకులకి సంబంధం లేని అంశం అండి. క్లియర్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతని హింస వైపు మళ్లించి స్వయంగా ఆయనే ఇట్లాంటి హింస పాల్పడేలాగా పుట్టుకోలేదు కాబట్టి వాళ్ళని ఒక నిమిషం అండి సుజాత గారు, ఆవిడ అసలే సిగ్నల్ లేదు. మీరు క్రాస్ టాక్ చేస్తే ఇంకా అసలు అర్థం కాదు. 1 minute అండి, 1 minute. సుజాత గారు ఆమె సిగ్నల్ లేదండి. 1 minute అండి. అరుణ గారు మాట్లాడండి. అరుణ గారు మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుకి మళ్ళీ తిరిగి ప్రజలు వాళ్ళకి శిక్ష వేస్తుంటే ఇప్పుడు గొల్లుమని ఏడిస్తే ఎలా? గతంలో హింస ఇచ్చినప్పుడు ఏడ్చి ఉండాల్సింది. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన హింసని మేము ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదు. ఖచ్చితంగా